నక్సలైట్ల ఏరువేత కార్యక్రమాలను కొనసాగిస్తామని ఈ వర్షాకాలంలోనూ వాటికి విరామం ఇవ్వబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో నదులు పొంగడం కారణంగా దట్టమైన అడవుల్లో నక్సలైట్ల ఏరువేత ఆపరేషన్ను నిలిపివేస్తూ ఉంటామని, ఈసారి మాత్రం అలా చేయబోమని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలైట్లను లేకుండా చేయాలన్న టార్గెట్ ను సాధిస్తామని తెలిపారు. ఛత్తీస్గఢ్ రాజధాని నవరాయ్పూర్లోని అటల్ నగర్ లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ వర్షాకాలంలోనూ నిరంతరం గాలింపు చర్యలు చేపట్టి నక్సలైట్లకు నిద్ర లేకుండా చేస్తామని తెలిపారు. నక్సలైట్లతో చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశారు. ఆయుధ పోరాటానికి స్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ప్రభుత్వం ఆకర్షణీయమైన లొంగుబాటు విధానాన్ని ప్రకటించిందని, దాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. లొంగిపోయే వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తామని తెలిపారు. అలాంటి వారికి ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని, ఇంకా ఎక్కువ సాయం చేస్తామని కూడా ప్రకటించారు. नवा रायपुर में कहा था, अटल नगर में कहा था कि 31/3/2026 ये देश नक्सलवाद से मुक्त हो जाएगा। और मित्रों, मैं फिर से बात विश्वास के साथ दोहराना चाहता हूं, जिस तरह से सुरक्षा बलों ने पराक्रम किया है, हमारी सूचना एजेंसियों ने सटीक रणनीति बनाई है, हमें लक्ष्य को सिद्ध कर कर रहेंगे। और आज मैं छत्तीसगढ़ वासियों को कहकर जाता हूं कि हर बार बारिश में नक्सली थोड़ा आराम कर लेते थे, इस बार बारिश में भी हम उनको सोने नहीं देंगे और 31 दिन के लक्ष्य को हम आगे बढ़ाएंगे। नवा रायपुर ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి సిట్ విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. లిక్కర్ కేసులో A39 గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. లిక్కర్ కేసులో ఇటీవల మోహిత్ రెడ్డి పేరును సిట్ చేర్చింది. లిక్కర్ స్కామ్ నగదును ఇటీవలి ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లు సిట్ గుర్తించింది. ఇక ఇదే కేసులో మోహిత్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు కాగా విజయవాడ జైల్లో ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి సిట్ విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. లిక్కర్ కేసులో A39 గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. లిక్కర్ కేసులో ఇటీవల మోహిత్ రెడ్డి పేరును సిట్ చేర్చింది. లిక్కర్ స్కామ్ నగదును ఇటీవలి ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లు సిట్ గుర్తించింది. ఇదే కేసులో మోహిత్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు కాగా విజయవాడ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మరొక వ్యక్తికి, అంటే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే ఎల్లుండి సిట్ విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులో క్లియర్ గా పేర్కొనడం జరిగింది. అయితే రీసెంట్ గా జరిగినటువంటి గతంలో కూడా మోహిత్ రెడ్డి దీన్ని, అంటే సిట్ అధికారులు తనను టార్గెట్ చేస్తున్నారని, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని కూడా సరిగ్గా వారం రోజుల క్రితం అతను మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అతను మీడియా సమావేశం నిర్వహించిన రెండో రోజే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం బెంగళూరులో, తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనంతరం కూడా సిట్ అధికారులు దర్యాప్తు మరింత ముమ్మరం చేయగా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి కూడా ఉన్నట్లు సిట్ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎలక్షన్ ఫండ్ అంటే పార్టీ
వైఎస్ఆర్సీపీ ఇచ్చేటువంటి ఎలక్షన్ ఫండ్ కోణంలో ఆ డబ్బులు ఆ అమౌంట్ ని లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి నగదును ఎన్నికల్లో కట్టిపెట్టినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అయితే దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి అంటే ఎల్లుండి ఎటుపక్షలో సిట్ విచారణకు హాజరు కావాలని కూడా మోహిత్ రెడ్డికి నోటీసు జారీ చేశారు. అయితే మోహిత్ రెడ్డి సిట్ విచారణకు వస్తే గానీ అతను విచారణతో ఏ విధంగా కోఆపరేట్ చేస్తాడు, లేదనుకుంటే కోఆపరేట్ చేస్తాడే చేయడం చేస్తే ఎలాంటి విషయాలు రాబట్టే సిట్ అధికారులు రాబట్టే అవకాశాలు ఉన్నాయో తెలిసే ఛాన్స్ ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్ గాంధీ భవన్ లో కొల్లా కురుమా నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. కేబినెట్ లో యాదవులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో గొర్రెలు మేకలతో నిరసన తెలిపారు. పీసీసీ కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. నేను పోచపోయిన శ్రీహరి యాదవ్, గొర్రెల కాపర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడ్డెపోయిన అయోధ్య యాదవ్ గారి నేతృత్వంలో జీవాలకు నూరులేని జీవాలకు వైద్యాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అట్లే గొల్లకుర్మ యాదవ్కి సంబంధించి రాజకీయంలో కానీ, కార్యవర్గంలో కానీ, మంత్రివర్గంలో కానీ, నామినేటెడ్ పదవులు కానీ పూర్తి వివక్షాపూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేము పీసీ అధ్యక్షుడికి వినతి పత్రం ఇవ్వడానికి మేము వచ్చినాం. మాతో పాటు మీరు కనీసం నాయకులంతా నోరు లేకుండా మాట్లాడతలేరు. మేము నోరులేని జీవాలనే మేము సైతం మీతో అండగా ఉంటాం. మీ తరఫున మా తరఫున మీరు మాట్లాడతలేరు, మీ తరఫున మేము మాట్లాడడానికి వస్తామని చెప్పి గొర్రెల మేకలు కూడా మాతో వచ్చినాయి. ఇలా గొర్రెల మేకలు ప్లస్ గొర్రెల కాపర సంక్షేమ సంఘం తరఫున గౌరవ పీసీసీ అధ్యక్షుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జనాభా నిష్పత్తి ప్రకారం గొల్లకుర్మలకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని పీసీసీ కార్యవర్గంలో ఇటీవల ప్రకటించారు. అందరూ కూడా వివక్షాపూర్తిగా వివరించారు. కాబట్టి ఆ మంత్రివర్గంలో అవకాశంతో పాటు కార్యవర్గంలో నామినేటెడ్ పదవులలో గొల్లకుర్మలకు అవకాశం కల్పించాలని మీ నాయకుడే రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అంటున్నారు కదా. మేము ఎంతమంది జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా ప్రకారం అన్నిటిలో అవకాశం కల్పిస్తామని కామన్ డిక్లరేషన్లో మా సిద్ధరామయ్య గారితో చెప్పించారు. కాబట్టి మా సిద్ధరామయ్య గారితో డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో కూడా ఇవాళ జాతీయవాద మీడియా సంస్థలు కానీ, సర్వే సంస్థలు కానీ అన్నీ కూడా గొల్లకుర్మలు 56% ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు అండగా నిలబడ్డారని చెప్పారు. కానీ మేము మీకు అండగా నిలబడడం కానీ మీ ప్రభుత్వం మాత్రం గత 18 నెలలుగా 20 నెలలుగా పూర్తి వివక్షాపూర్తిగా వ్యవహరిస్తున్నది. రాములు యాదవ్, నేను జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. ఇవాళ మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా యాదవ కుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఉండేది ప్రతిసారి. మరి మొట్టమొదటిసారిగా సంవత్సరం అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా యాదవ కుర్మలకు మరి మంత్రివర్గంలో స్థానం లేదు. దానికి మేము గాంధీ భవన్ వచ్చి మరి జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి, అదేవిధంగా తెలంగాణ గొర్రెల మేకల సంక్షేమ సంఘం మా శ్రీహరి యాదవ్ అన్న అధ్యక్షుడన్న, అయోధ్య యాదవ్ అన్న, అదేవిధంగా మారన్ తిరుపతి అన్న అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గాంధీ భవన్లో గొర్రెలతోని నిరసన దీక్ష చేపట్టి తదనంతరం మరి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి వినతి పత్రము అందజేయడం జరుగుతుంది. ఇది దాదాపు మేము ఎన్నోసార్లు మరి ప్రభుత్వానికి సంవత్సరం నుంచి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న యాదవ కుర్మలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అదేవిధంగా 5,000 కోట్లతోటి బడ్జెట్ తోటి యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దీనికి నువ్వు జవాబు చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు 6 లక్షల, నువ్వు అడిగిన దానికే మేము జవాబు చెప్తున్నాం, 6,64,000 మాత్రమే ఉండే. ఎస్, మేము వచ్చిన తర్వాత 48,73,000 కేసీఆర్ ఇచ్చిండు. దీనికి నీకు దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు చెప్పినట్టు చలో దీని మీద చర్చకు దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు వస్తారు, వాళ్ళతో పాటు కమలాకరణ గారు వస్తారు. చలో నీకు దమ్ముంటే కరీంనగర్ చౌరస్తా గడ్డ మీద కూర్చొని చర్చకు పెడదాం దా. కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండో, నువ్వేమిచ్చినో, మీరేం చేసిరో, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్దాం దా. దీనికి నీకు దమ్ముంటేదా నువ్వు సవాల్కి యాక్సెప్ట్ చేయి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నేతలను రప్పారప్పా జైల్లో వెయ్యాలని అన్నారు ధర్మపురి అరవింద్. రేవంత్ ఉదయం బెదిరించి సాయంత్రం మిలాఖత్ అయితే కాంగ్రెస్ కు పుట్టగతులుండవు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు తప్ప ఎవరు గెలవరని అన్నారు. కేటీఆర్ కు కూడా ఓటమి తప్పదని అన్నారు. లిక్కర్ స్కామ్ లా ఇట్లాంటి ఏమనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్ లా ఈ కార్లా ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్ లా వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3.3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడతాయి. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తుంది అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ ఓడగొడతాం. రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఇస్ ఆల్రెడీ అన్పాపులర్. పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. నువ్వు చెయ్యలేదా మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అవుతుంది. తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు. ఎవడన్నా కడతారా ఎట్లా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయే స్థితికి వస్తుందా? నోటికి అన్నం తింటున్నారా ఏం తింటున్నారు కల్వకుంట్లలో గదముక్కోడు. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో వేటికి ముందుగా నిర్ణయించాలి అనే అంశంపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మనకచర్ల ప్రాజెక్టు, రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల పాలనను మరింత బలోపేతం చేయాలి అనే ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసిందే. మంత్రివర్గ సమావేశం నిర్ణయాల ద్వారా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సమావేశం జరగనుంది. ఈ భేటీకి ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్దిపై చర్చించనున్నారు. మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించనున్నారు. రెండో ఏడాది పాలన లక్ష్యాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వివరించనున్నట్లుగా తెలుస్తోంది. తొలి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ నిర్వహిస్తున్న సభకు అమరావతిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఈ సభ ప్రారంభం కానుంది. ఏడాది కాలంలో సాధించిన అభివృద్దిపై చర్చించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో సీఎం నేతృత్వంలో విస్తృతంగా చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. రెగ్యులర్ గా జరిగే సమావేశాలకు భిన్నంగా సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం జరగనుంది. ప్రత్యేక సమావేశాలకు రౌండ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కూర్చుని ఆయా నియోజకవర్గాల్లో ఏడాది కాలంలో జరిగిన అభివృద్ది, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ది, సంక్షేమ పథకాల ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారు. అంతేగాక వికసిత భారత్ లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్లో మహిళలు నిరసనకు దిగారు. సిపిఐ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముట్టడికి యత్నించారు. వంట వార్పు చేస్తూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. వెంటనే డబుల్ ఇళ్లను పేదలకు అప్పగించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. పంపకంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, డబుల్ బెడ్రూమ్ పంపకంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, డబుల్ బెడ్రూమ్ వెంటనే, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ వెంటనే, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, డబుల్ బెడ్రూమ్ పంపకంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దంలో అమెరికా ప్రవేశంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ పై పడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 1500 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 25,000 మార్కును కోల్పోయి 380 పాయింట్లకు నష్టపోయింది. సెన్సెక్స్ 715 పాయింట్లు తగ్గి 81,693 వద్ద, నిఫ్టీ 214 పాయింట్లు కుంగి 24,898 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.